ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇలాగున వారు తెలియజేస్తున్నారు. మనమందరము కూడాను ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నాం. దేనికి అనగా ఈ శక్తి అపవాది తంత్రాలను ఎదిరించటకు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచలను ధరించుకోవాలి. మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత సంబంధమైన అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. వాక్యం చెప్తుంది. పౌలు ఇప్పుడు ఇలాగంటున్నారు, అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు. కొంచెం ఈ మాట నన్ను చాలా విషయాల్లో ఆపింది. సమస్త విషయములు నెరవేర్చిన వారై మీరు నిలవబడుడి. ఈరోజు ధ్యానాంశం ఇదే, హ్యావింగ్ డన్ ఆల్ స్టాండ్. సమస్త విషయములు మీరు నెరవేర్చగలిగిన వారుగా మీరు నిలవబడండి. స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిలవబడటం అనేది చాలా ప్రాముఖ్యం. చాలామంది నిలబడలేరు, నిలకడగా నిలబడలేరు. యుద్ధం చేయనప్పుడు సైనికుడు తాను యుద్ధానికి స్థిరపరచబడి లేక సిద్ధపడి అన్ని విషయాల్లో నేర్చుకొని ఆ సైనికుడిని యుద్ధం చేయవాడిగా శక్తిమంతుడిగా ఉన్నాడని అతను పంపిస్తారు. అతను నిలబడతాడు, పోరాడుతాడు. ఎలా యుద్ధం చేయాలో అతనికి అర్థమవుతుంది. చాలామంది జీవితం అపజయాల మధ్య కలిగిన వ్యక్తులుగా నిలబడుతుంటారు. ఎప్పుడు నీరసం, ఎప్పుడు బలహీనత, ఎప్పుడు వ్యతిరేకత, ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు వ్యాధులు. వీటి గురించే మనం మాట్లాడుకుంటుంటాం. అందుకే మనం సరిగా నిలబడలేం. ఎంత యుద్ధం నేర్పరి కలిగిన వారమైనా, ఎన్ని ఆయుధాల గురించి ఎక్స్పీరియన్స్ తెలిసినా అట్టి వాడు యుద్ధం చేయలేడు. సో మీనింగ్లెస్, వ్యర్థం, పడిపోతాడు. దేవుని పిల్లలు పడిపోవటకు ఆయన కోరుకోవటం లేదు. తన పిల్లలు సమస్త కార్యాలు చేయటకు నిలబడగలిగిన వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49 నుంచి 52 వచనాలు మీరు వాక్యాన్ని గమనించండి. మనందరికీ సుపరిచితమైన విషయాలు. దావీదు గొలియాతు గురించి మనకు బాగా తెలుసు. గొలియాతు అనే వ్యక్తి అనేక మార్లు దేవుని పిల్లలను కలవరపరుస్తూ ఉన్నాడు. అతడు ఒక దినము కాదు, 40 దినాల నుంచి వస్తూ వెళ్తున్నాడు. ఎవరు అతని మీద పోటీ పట్టలేదు. రాజు కూడా అతనికి భయపడి అంతఃపురంలో దాగుంటున్నాడు. రాజేమో మీకు ఏదైనా అతని మీద జయిస్తే సరైన స్థలాన్ని ఇస్తాను, పలానాది ఇంకోటి ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను అంటున్నాడు. అతను కూడా రావటం లేదు. బలమైన సైన్యం ఉంది, వారందరూ కలిసి ఒక వ్యక్తి మీద పోరాటం లేదు. కారణం, వారందరూ ఆ వ్యక్తి యొక్క ఎత్తును చూశారు. కారణం, ఆ వ్యక్తి తల మీద మోస్తున్న బరువును చూశారు. కారణం, ఆ వ్యక్తి యొక్క కట్టుకున్న దట్టీని చూశారు. అతను వేసుకున్నటువంటి షూను చూశారు. అతడు పట్టుకున్న డాలును చూశారు. అతడు వేసుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూలంసంగా అందరూ కూడా పైనుంచి శిరస్సు వరకుని అరిపాదల వరకు తేరి చూస్తుండగా అంత బరువైనవే. అనేక మంది మోయగలిగినది ఒక్కడే మోస్తున్నాడు. వీరందరూ ఇప్పుడు ఆ టెరిటరీలో నిలబడలేకపోతున్నారు. భయం ఆవరించింది. బైబిల్ లేఖనం 50వ వచనంలో ఇలాగను చెప్పబడుతుంది, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకయే ఒడిసెలతో రాతితో నా ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలబడి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగ వేసెను. బలమైన వ్యక్తి పడిపోయాడు. ఇప్పుడు బలమైన వ్యక్తి, బెదిరించే వ్యక్తి పడిపోయాడు. వెనువెంటనే ఒక వ్యక్తి పడిపోతే ఫిలిష్తీయులందరికి కూడాను ఏమంటే వాళ్ళకి బలహీనం అయిపోయింది. వారు పారిపోవడం ప్రారంభించారు. ఒక వ్యక్తి నిలబడటం వలన మిగిలిన జనాభా అందరికీ బలం వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు వారు, యూదా వారేమి
వారు లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోనుకు ఫిలిష్తీయులను తరమగా ఫిలిష్తీయులందరూ హతులైపోయిరి. ఫిలిష్తీయుల డేరాలను వారు దోచుకున్నారు. ఇదంతటి కారణం ఒక వ్యక్తి నిలబడటం. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ ఉదయకాలం ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావు. ఆయన అంటున్నారు, నీవు నిలబడు. సమస్త కార్యాలు నీ ద్వారా ఆయన చేయాలని కోరుకుంటున్నాడు. నీవు నిలబడు. భయపడకు పరిస్థితులను బట్టి, భయపడకు వ్యతిరేకతలను బట్టి, వెనుదీకు వ్యతిరేకతలను బట్టి, అనారోగ్యం బట్టి భయపడబాకు. నిలబడు. ఆయన నీ వెనుకుండి నీతో కూడా ఉండి కార్యం చేయవాడు. కీర్తన 20వ కీర్తన 7, 8 వచ్చిన భాగాలు గమనించండి. కీర్తన 20వ కీర్తన 7, 8 వచ్చిన కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతా. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. చాలా చక్కటి మాట చెప్తాడు. 8వ వచనం, వారు కృంగి నేల మీద పడిపోవును, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాం. దే హ్యావ్ బౌడ్ డౌన్. వారందరూ కూడాను కృంగిపోయి నేల మీద పడిపోయారు, పడుద్రోయబడ్డారు. మనమైతే లేచి చక్కగా నిలుచున్నాం. మనం పడిపోయిన వ్యక్తులుగా ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితం పడిపోయిన వ్యక్తిగా ఉండకూడదు. నీ ప్రార్థన జీవితం పడిపోయిన వ్యక్తిగా ఉండకూడదు. నీ కుటుంబం పతనమైన కుటుంబంగా ఉండకూడదు. బలహీనమైన కుటుంబం ఉండకూడదు. గొడవలు కలిగిన కుటుంబం ఉండకూడదు. మనము లేచి సమాధానం కలిగిన కుటుంబంగా, దేవుని కొరకు నిలబడిన కుటుంబంగా నిలబడదాం. ఆమేన్ అంటే చెప్పండి. హల్లెలూయా. ఒక వాటర్ ఫాల్ చూడండి. మీరు ఎప్పుడైనా చూస్తుంటారు పిక్చర్స్ లో. వాటర్ పైనుంచి ప్రవాహం వలె అది పారుతా ఉంటుంది. చిన్న క్లిప్. వాటర్ ప్రవాహం వలె అది పారుతా ఉంటుంది. కొన్నిసార్లు నీరు చాలా విషయాల్లో మిమ్మల్ని ఏం చేస్తాయంటే బలహీనం చేసేస్తాయి. నీరు ప్రవాహం వలె వచ్చినట్లు సమస్యలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. చాలా చాలా బలంగా ఉండనీయకుండా బలహీనపరిచేస్తాయి. ఆర్థికంగా బలంగా ఉండనీయకుండా బలహీనం చేసేస్తాయి. కొన్ని సమస్యలు నీటి ప్రవాహం వలె అవి వస్తూ ఉన్నప్పుడు ఏమండి, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ఒక రాయి వలె ఉండాలి. బలమైనటువంటి ఆ నీటి ప్రవాహానికి అన్నీ కొట్టుకుపోతాయి. చేపలు ఉండవు, చేపలు కొట్టుకుపోతాయి. ఏమండి, చేపలు కొట్టుకుపోతాయి, చెట్లు కొట్టుకుపోతాయి. కానీ ఆ బండరాయిని ఏది కొట్టలేదు. ఆ రాయిని ఎవరో కూడాను, ఏ నీటి బలమైన ప్రవాహం కూడాను తాకలేదు. దేవుని వాక్యం గమనించాలి. బలమైన వ్యక్తులుగా ఉండాలి. నెంబర్ 1, లైక్ ఎ రాక్ స్టాండ్ స్టిల్. ఒక రాయి వలె, ఒక బండ వలె దేవుని పిల్లలు నిలబడాలి. ఆమేన్ చెప్పండి. గట్టి చెప్పండి. ఎలా నిలబడాలి మనం? ఒక రాయి వలె, ప్రవాహం వలె పరిస్థితులు నిన్ను కొట్టడానికి వస్తున్నా కూడాను, అది ఏ రకమైన నలుదిక్కుల నుంచి వస్తున్నా, దేవుని పిల్లలు అలాగున నిలబడదుము. యోబు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచన భాగం దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యోబు, ఈ మాట ఆలకింపుము, ఓరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించుము. యోబు, ఈ మాట విను, ఆలకించు. చక్కటి ఇంగ్లీష్ లో బాగుంటుంది. లిసన్ టు దిస్ ఓ జాబ్, స్టాండ్ స్టిల్ అని అంటాడు. అండ్ కన్సిడర్ ద వండర్స్ వర్క్స్ ఆఫ్ గాడ్. నీవు నిలబడు, దేవుడు అద్భుతమైన కార్యాలు చేయవాడు. నువ్వు నిలబడు. స్టాండ్ స్టిల్ లైక్ ఎ రాక్.
ఒక బండవలే, ఒక కొండవలే బలమైన వ్యక్తిగా, స్థిరమైన వ్యక్తిగా దేవుని పిల్లలు నిలిచి ఉండాలి. వాక్యం గమనించండి. యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు ఒక్క రోజులోని సమస్తాన్ని కోల్పోయాడు. ఆయన కోల్పోయిన దాంట్లో మనం కోల్పోయింది ఎవరని చెప్పండి సాక్ష్యాలు. మనం ఏమి చెప్పలేం, అంతేం ఉండదు మనదంతా బలహీనతలు, చిన్న తలనొప్పులు, ఈ రోగాలు చిన్న చిన్న చెప్పగలుగుతాం. అంతమించి యోబు ఒక్క దినమే తన పిల్లలు అన్న ఇంటి దగ్గర భోజనం చేస్తుండగా తూర్పు గాలి వీయగా గోడ పడి పిల్లలు చనిపోయారు. ఒకడు చెప్తున్నాడు వచ్చి, ఈ విషయం చెప్పడం నేను ఒక్కడే ఉన్నానయ్యా అంటూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. అతను చెప్పి ముగించే లోపులే మరొక వ్యక్తి వచ్చాడు. సమస్య మరొకటి వచ్చింది. ఏమిటి శబ్దం? అయ్యా, మందలు గాయటను పోయి ఉన్నాను, ఆకాశుడు అగ్ని కురిపించబడింది, మందలు కాలిపోయాయి అన్నాడు. మరొక వ్యక్తి వచ్చాడు. అయ్యా, శత్రువులు ఒంటెల్లేమి వాటన్నిటి పట్టుకుపోయారన్నాడు. అతను చెప్పడం ఆ శబ్దం ఆగగానే ఏమండి, ఒక దాని తర్వాత ఒకటి, ఆ దాని తర్వాత ఒకటి, సమస్తం కోల్పోవటమే కాదు, ఆఖరికి చర్మం కూడాను బలహీనమై తన గీకటానికి కూడా శక్తి లేని వాడికి నిలబడిపోయాడు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు నిలబడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నోరు రావట్లేదే? ఎప్పుడు నిలబడమంటుంది? అన్ని కోల్పోయిన తర్వాత అంటున్నాడు దేవుడు, నిలబడు, నేను నీ కొరకు అద్భుతం చేస్తాను. ఉదయ కాలం ఎలాంటి సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు ఎలాంటి ట్రిబులేషన్స్ కలిగి ఉన్నావో, లేక ఎలాంటి కష్టం, ఎలాంటి బాధ, ఎలాంటి శ్రమ, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఇరుకు, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో, నా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిలబడు బలంగా. బలమైన ప్రవాహం తాకుతూ ఉంది, అదేమి కదిలిపోవటం లేదే. బలమైన నీటి శబ్దానికి ఎవరికైనా గుండె అదిరిద్ది, అంత శబ్దం చేస్తుంది అది. ఆ శబ్దానికి ఆ రాయేమి కదిలిపోవటం లేదే, కలవరపడటం లేదే. చిన్న విషయాలకి కలవరపడిపోతున్నాం, చిన్న పరిస్థితులకి కలవరపడిపోతున్నాం, చిన్న పరిస్థితుల మధ్య గందరగోళం అయిపోతుంది. రేపేం జరిగిద్దన్న భయం, రేపు నేను ఎలా నడవాలని ఈ రోజునే నెమ్మదిని కోల్పోతున్నావు. దేవుని వాక్యం అంటుంది, నిలబడు. 16వ కీర్తన 8వ వచనం వాక్యం అంటుంది, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని పిల్లలు ధైర్యంగా చెప్పగలగాలి ఈ మాట, నేను కదల్చబడను. 46వ కీర్తన 5వ వచనం, దేవుడు ఆ పట్టణంలో నిలిచి ఉన్నాడు గనుక దానికి చలనమే లేదు. నో వైబ్రేట్. ఎంత ప్రవాహం వచ్చినా కూడా చిన్న వైబ్రేట్ కూడా ఇవ్వదు ఇది. కారణం దేవుడే తనతో ఉన్నాడన్న ధైర్యంతో ఉంటది. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచన భాగాన్ని పరిచయం చేస్తున్నాను. మనందరికి తెలిసిన విషయాలు. మోషే ఇశ్రాయేలుతో ఇలాగంటున్నాడు, భయపడబాకండి. ఇంగ్లీష్లో ఇక్కడ మాట ఉంటుంది, స్టాండ్ స్టిల్ అంటాడు. నిలబడండి, భయపడకండి, నిలిచి చూడండి. ఏం చూడాలి? మీకు నేడు కలగజే అద్భుతమైన రక్షణను మీరు ఓరకుండే నిలిచి చూడండి. నేడు మీరు చూసిన ఐగుప్తీయులు, నేడు మీరు చూసిన రోగం, నేడు ఈ రోజు చూస్తున్న ఆర్థిక పరిస్థితి, ఈ రోజు నిన్ను తరుముతున్న పరిస్థితి, ఇక నువ్వు రేపటి దినం చూడు. తరవబడుతున్న నీ పరిస్థితులు నిలబడు కొంచెం. నిర్గమకాండం 14వ అధ్యాయం 9వ వచనం, ఐగుప్తీయులు ఇలాగ మాట్లాడుతున్నారు. ఫరో రథములు, గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులను దండు వారిని తరుముతుంది. ఎవరిని? ఇశ్రాయేలుని. సమీపమైన సముద్రం దగ్గరకు వారు దిగి ఉండగా ఎవరిని కలుసుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలను కలుసుకున్నారు. సంతోషం ఎక్కువసేపు లేదు.
దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి వెలుపటికి నడిపించిన సంతోషం ఎక్కువసేపు ఏమీ లేదు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, విడుదలయ్యారు. ప్రయాణమై వెళుతుండగా ఒక శబ్దం వినబడుతుంది. నెంబర్ 1, మొదటి శబ్దం నీటి అలజడి శబ్దం వినబడతా ఉంది. అప్పటికే కలవరపడిపోతున్నాయి హృదయాలు. ఎలా వెళ్తాం, ఎలా దాటగలం, ఎలా అందరి చేరగలం? ఈ ఉదయకాలం అనేక మంది హృదయాలు ఇదే ఆలోచన. ఎలా ఈ పరిస్థితిని దాటగలం, ఎలా అందరికి చేరగలం, ఈ కుటుంబ సమస్య ఎలా దాటగలం, పిల్లల పరిస్థితిని ఎలా దాటగలం, ఎలా చదివించగలం, ఎలా ఈ సమస్యను దాటగలం? ఎగసిపడుతున్న శబ్దం ఓ పక్కన వినబడుతూనే ఉంది. పరిస్థితులు తరుముతున్నట్లుగా ఉన్నాయి. సెకండ్ సౌండ్, రెండవ శబ్దం వాళ్ళకి వినబడుతుంది. ఏంటో శబ్దం? వెనక ఫరో యొక్క రథస్వములు బలముగా పరిగెట్టుకుంటా వస్తా ఉన్నాయి. రథముల యొక్క శబ్దం, గుర్రాల యొక్క శబ్దం, దండు యొక్క శబ్దం వెనక భాగం వినబడతా ఉంది. ముందు భాగమేమో నీటి శబ్దం, వెనక భాగమేమో ఆ గుర్రాల యొక్క శబ్దం, సైన్యం యొక్క శబ్దం వినబడతా ఉంది. ఇప్పుడు మూడవ శబ్దం ఒకటి వినబడుతుంది. ఏంటా శబ్దం? ఇక్కడున్న మధ్యలో ఉన్న ప్రజలందరూ అంటున్నారు. ఎందుకని? మోషే తట్టున్నారు వారందరూ. అక్కడే నయం సమాధులైన ఉన్నాయి. అరణ్యంలో చచ్చిపోవటానికి మమ్మల్ని రప్పించావా? అరణ్యంలో చచ్చిపోవడానికి రప్పించావా? బొమ్మను ఐగుప్తులను బయటికి రప్పించి బొమ్మను ఇట్లు చేయనేలా? ఎందుకు ఇంత ఇరకాటులో పెట్టావు? ఇంత ఇరుకులో నడిపిస్తున్నావు? మా జోలికి రావద్దయ్యా. ఇక నువ్వు ఐగుప్తీయులకు మేము దాసులు మగుదామని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా దాసులకు కావని చెప్పి మమ్మల్ని బయట నడిపించావు? ఎందుకు ఇలా దాసులు అయ్యే విధంగా ఉంది పరిస్థితి? ఎందుకు నడిపించావు? ముందొక శబ్దం, నీటి శబ్దం వినబడతా ఉంది. వెనక నుంచేమో తరుముతున్న సైన్యం యొక్క శబ్దం వినబడతా ఉంది. మధ్యలో ఉన్న ప్రజలందరూ కూడాను ఆర్తనాదాల శబ్దం. ఎందుకు మాగి జీవితం? అక్కడే నయం సమాధులైన ఉంటాయని కేకలు వినబడుతున్నాయి. ఇంకొంచెం ఆలస్యమైతున్న మనుషుల యొక్క మనసులో ఉండేది. నేను ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ఇప్పుడు కలగజేసుకొని మీరందరూ కూడాను ఈ పరిస్థితుల్లో నిలచి చూడండి, ఊరకుండి. స్టాండ్ స్టిల్ లైక్ ఎ రాక్. నిలిచి చూడండి అని అనటం గల కారణం ఏంటి అని నేను ఆలోచించాను. ఇలా ఎందుకన్నాడు ఈయన? ఇలా అనకపోతే ప్రజలు నెంబర్ 1 మొదటి పని చేసేవాళ్ళు ఏంటంటే సైన్యంతో సంధి చేసుకునేవాళ్ళు. అయ్యా ఫరో రాజే, మమ్మల్ని క్షమించు, ఏదో ఒక రోజు ప్రయాణం చేసి వచ్చాం కానీ నీకు మరలా బానిసలు అవుతాం, మరలా నువ్వు చెప్పిన పని చేస్తాం, నీకు మరలా మేము సేవ చేసుకుంటాం, నీకు మరలా నువ్వేం చెప్తే అది కంటిన్యూ ఆ వర్క్ మరలా మేము చేస్తాం అని చెప్పేవాళ్ళు. నెంబర్ 2, ఒకవేళ ఫరో రాజుతో వీళ్ళు కలవటం ఇష్టపడకపోతే ఆయనతో మనం ఎట్లాగో పోరాడలేము, ఆ సైన్యంతో మనం ఓడిపోతామని వాళ్ళతో మనం గొడవ ఎందుకని ఏం చేయొచ్చు? సముద్రంలో పడి దూకి సాగచ్చు. 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏదో ఒకటి చేస్తారు. 1 సంధి చేసుకోవటం, 2 వద్దంటే దూకటం. ఈరోజు ఎలా ఉందని నీ మనసు నాకు తెలియదు. దేవుడు ఇప్పుడు క్షణంలో మాట్లాడుతున్నాడు. మోషే నాయకత్వంతో మాట్లాడిస్తున్నాడు. మోషే ఇలాగ ప్రజలతో నువ్వు చెప్పాలయ్యా. ఏం చెప్పాలయ్యా? ఒకటి సమస్యల మధ్యలో నలుదిక్కుల శబ్దాలు వినబడుతున్నా నువ్వు నిలబడి చూడని చెప్పు. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈ ఉదయకాలం నా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల మధ్యలో నిలబడుతున్నావో, ఏ పరిస్థితులను తరుముతున్నాయో, అది ఆర్థికమైన, అనారోగ్యమైన, అసమాధానమైన పరిస్థితులు తరుముతున్నా నిలబడి చూడు, మౌనంగా ఉండి చూడు. ఆయన కార్యములు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
రాయి ప్రవాహానికి ఎలా నిలబడుతుందో కదిలిపోకుండా అలాగున్న దేవుని పిల్లలు నిలబడాలి. ఊరిని కదలకూడదు, ఇటు అటు ఊగలాడకూడదు. ఇటు అటు ఊగులాడటానిగా నేను వచ్చింది, నా దేవుని సేవించడానికి అంటది ఒలీవల చెట్టు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒకలాగా ఊగటం, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇంకొకలాగా ఊగటం ఆపండి, నిలబడు. బైబిల్ లేఖనం 2వ దినవృత్తాంతాల గ్రంథం మొదటి వచ్చిన భాగాన్ని మీరు గమనించండి. మోయాబీలను, అమ్మోనీలు వీళ్ళందరూ కూడాను దండెత్తి యెహోషాపాతు రాజ్యం మీదకి వచ్చారు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మొదటి వచనం, 3వ వచనం చదువుకోండి, ఇప్పుడు చదవక్కర్లేదు, వినండి. మోయాబీలు, అమ్మోనీలు వీళ్ళందరూ కూడా దండెత్తి యెహోషాపాతు రాజ్యాన్ని జయించడానికి వచ్చారు. చుట్టూతో సైన్యం వెనుకబడిపోయింది. యెహోషాపాతు భయపడిపోయాడు. బలమైన రాజు భయం కలిగింది, ఎందుకంటే చుట్టూతో సైన్యం మొగ్గిపోయారు. ఇప్పుడు అతను దేవుని యొక్క విచారణ చేయగా మనస్సు నిలుపుకొని, నిలబెట్టుకోవాలి చెప్పండి? నిలబడ్డా స్టాండింగ్ పొజిషన్ కాదు, ఈ మనసుందే. ఇంకొంచెం వాక్యం లోపలికి వెళ్తాను, వినండి. ఏది నిలబడాలా? పెద్దడా మనస్సు నిలుపుకొని యోధా వారందరితో కూడా అతను అన్నాడు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అందరికి చాటించాడు, ఇట్లాగా దండోర వేయించాడు. శత్రువులు చుట్టుముట్టారు, మనం ఎక్కడ తప్పించుకోలేము. అందరికి కూడాను మనస్సు నిలుపుకొని అందరూ ఒక చోట ప్రార్థన చేయటకు కూడుకొని ఉపవాసంతో. యుద్ధానికి పోవాలంటే ఉపవాసాలు అంటాడు ఎక్కడైనా. యుద్ధానికి పోయేటువంటి యుద్ధ వీరునికి, సైనికుడికి ఏం పెడతారు? మంచి బలమైన ఆహారం పెడతారు, తిండి పెడతారు, గట్టి తిండి పెడతారు. వాళ్ళకి మంచి ఫైటింగ్ చేయాలి, సోర్స్ ఉండాలి, అడవుల్లోకి వెళ్ళడానికి శక్తి ఉండాలి, మంచి పర్వతాలు ఎక్కడానికి శక్తి ఉండాలి, కాబట్టి నీళ్ళలో నడవడానికి శక్తి ఉండాలి. మనలాగా ఉంటారంటే వాళ్ళు చాలా ఫోర్స్గా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, చాలా శక్తి కలిగి ఉంటారు. యుద్ధానికి పోవడానికి బలమైన ఆహారం తీసుకొని కదా పోవాల్సింది. యెహోషాపాతు అన్నాడు, మనం చేసే యుద్ధం మన పక్షంగానే దేవుడు చేయబోతున్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మనకు తెలియకుండా ఒక అదృశ్యమైన శక్తి మన కొరకు పోరాడబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నిలబడదాం దేవుని ఎదుట మనమందరం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచన భాగం, యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తమే లే యుద్ధమారులారా. గొడవలే వద్దు మనకి, పోట్లాటలు చేద్దాం, గొడవలు పడదాం, అరుసులు కేకలు ఏమొద్దు. కామ్గా ఉందాం, మనం కామ్గా ఉందాం. యుద్ధ పంక్తులుగా మీరు నిలబడండి. యుద్ధానికైతే వెళ్దాం, పంక్తులుగా ఎలా ఉండాలో అలాగే మనం క్రమంగా మనం ఉందాం. తీర్చి నిలబడండి. మీలో కూడానున్న యెహోవా దయచే రక్షణ మీరు చూడబోతున్నారు. పంక్తులుగా నిలబడాలి. యుద్ధానికి వెళ్ళే వ్యక్తులుగా మనం కూడా నిలబడాలి. పంక్తులుగా క్రమం కలిగి ఉండాలి. సంఘం కుటుంబంలో క్రమం కలిగి ఉండాలి. దేవుని పిల్లలు క్రమం కలిగి ఉండాలి. దేవుని స్తుతించేవారుగా ఉండాలి. యుద్ధవారనగా దేవుని స్తుతించేవారుగా నిలబడండి. అప్పుడు ఆయన చేస్తున్నాడు. భయపడకండి, యెహోవా మీతో కూడా ఉంటాడు. ఆయనే మన పక్షంగా కార్యం చేస్తాడు, యుద్ధం చేస్తాడు. దేవుడు గొప్ప విజయాన్ని యెహోషాపాతుకి తన ప్రజలకు అనుగ్రహించినట్లు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించువాడు. దాని కొరకు నువ్వు నేను చేయాల్సిన పని మనస్సు నిలుపుకోవటం. కీర్తన 27 కీర్తన 14 వచ్చినాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. ఈ హృదయాన్ని ఎలా ఉంచాలంటే బలంగా ఒక కొండలాగా మారిపోవాలి, నిబ్బరంగా ఉండాలి. ఏం వచ్చినా కూడాను ఆ తాకిడికి అది నిలబడే విధంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ద సెకండ్ వన్, రెండవ మాట చెప్పి ఈ వాక్యాలను వెళ్తాను. ప్రభు చిత్తమైతే వచ్చే వరకు కూడా కంటిన్యూ చేద్దాం.
బైబిల్ లేఖన ద్వితీయోపదేశకాండ 3వ అధ్యాయం 28వ వచన భాగం. ఈ ప్రజలను వెంట పెట్టుకొని దేవుడు మోషే ద్వారా యెహోషువకు చెబుతున్నారండి. దేవుడు మోషేకి చెప్తున్నాడు, మోషే నువ్వు యెహోషువకు ఒక నాయకుడికి చెప్పాలి, నీ తర్వాత నడిపించే ఒక నాయకుడు ఎలా ఉండాలంటే దృఢము కలిగిన వాడుగా నిలబడాలి. లైక్ ఎ రాక్ స్టాండ్ స్ట్రాంగ్. బండ రాయి ఎలాగున బలము కలిగి దృఢంగా ఉంటుందో అలాగున దేవుని పిల్లలు ఉండాలి. మీరు ఇందాక చూసిన సెకండ్ వీడియో క్లిప్, భయంకరమైన సముద్రం, ఆ అలలన్నీ కూడా రాయి కొడుతున్నా ఆ రాయి కదలనే కదలట్లా. మనమైతే మనం దోసేసింది, మనం ఇంకా బక్కగా ఉంటే లోపల లాక్కేది, అంతేనా? ఒకటి గట్టికి దోసిద్ది, పడతాం, లేదా లోపల లాక్కింది, పడ్డావా అది మళ్ళీ వచ్చి లాక్కేది లోపలికి. ఓకే, దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలంటే మనసు విషయంలో దృఢంగా ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పండి, కొంచెం బాగుంటుంది. కీర్తన 62వ కీర్తన 7వ వచనం, నా బలమైన ఆశ్రయ దుర్గం నీవే అంటాడు. 30వ కీర్తన 7వ వచనం, దావీదు ఇలాగంటాడు, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఇంగ్లీష్లో బాగుంటుంది. 30వ కీర్తన 7వ వచనం, లార్డ్ బై యువర్ ఫేవర్ యు హ్యావ్ మేడ్ మై మౌంటైన్ స్టాండ్ స్ట్రాంగ్. బై ఫేవర్, నీ దయ వలన నా పర్వతం ఎలా ఉందంటే బలము కలిగి దృఢముగా నిలబడింది. ఇదే మాటను మోషే గారితో దేవుడు చెప్పిస్తున్నాడు, నువ్వు ఎలా దృఢంగా ఉన్నావో నేను నిన్ను ఇలా బలపరిచాను, నీ నెక్స్ట్ లీడర్షిప్ పొందుకునేవాడు ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి. ఎన్ని నిందల అవమానాలు కలుగుతున్నా, ఎంతమంది హోరెత్తి అరుస్తున్నా, కేకలు వేసి ఏడుస్తున్నా, పెడబొబ్బులు పెడుతున్నా, అలాగా వాళ్ళ ఏడుస్తారేమో వీళ్ళు ఏడుస్తారు నడవక, నా వైపు చూస్తూ నిలబడి దేవుని వైపుకి ప్రజలు నడిపించగలిగి నిబ్బర బుద్ధి కలిగిన వాడిగా ఉండాలి. 10వ అధ్యాయం 25వ వచనం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచన భాగం ఇలాగ చెప్తున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఏమండి మోషే నాయకత్వం అయింది, ఇప్పుడు యెహోషువ నాయకత్వం. మీరు భయపడబాకండి, జడియకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. ఎవరు చెప్తున్నాడు తెలుసా? యెహోషువ ఎవరు చెప్తున్నాడు? ప్రజలు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, దృఢము కలిగి ఉండాలి. లైక్ ఎ రాక్, నీటి ప్రవాహానికి అది ఎలాగున స్థిరముగా ఉంటుందో దృఢంగా ఉంటుందో అలాగున దేవుని పిల్లలు దృఢంగా ఉండాలి. 25వ వచనం జాగ్రత్తగా విందాం. జడియకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. ఒక రాయి వలె మీరు అది ఎలాగో దృఢత్వం కలిగి ఉంటుందో మీరు మీ జీవితంలో అలాంటి దృఢత్వం కలిగి ఉండాలి. ఆమేన్. దేవునిలో ఎదిగే వ్యక్తి, దేవునిలో ఎదుగుతున్నటువంటి కుటుంబం, దేవునిలో నిలబడుతున్నటువంటి సంఘ సహవాసం అంతే బలము కలిగి దృఢంగా ఉందుము గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 9 వచన భాగాలు చాలా చక్కగా ఉంటాయి. 8వ వచనం చదువుదాం ముందు, తర్వాత 7కి వద్దాం. ఎట్టు పోయినను, వినాలందరూ, ఎట్టు పోయినను మాకు శ్రమలే కలుగుచున్నాయి,
ఎటు పోయినా శ్రమ పడుచున్నాం, కానీ ఇరికింపబడిన వారు మాత్రం కాదు. అపాయము కలుగుతుంది, కానీ ఇరికింపబడిన వారు కాదు. ఉపాయం లేని వాళ్ళం కాదు, ఆలోచన లేని వారం కాదు, తరమబడుచునను దిక్కు లేని వారము కాము. మేము పడద్రోయబడినను యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షమవుతా ఉంది. యేసు యొక్క మరణానుభవము మా శరీరం నుండి ఎల్లప్పుడూ వహించుచున్నా. ఆయనే మా బలమై ఉన్నాడు. ఇరుకులో మేము ఎలా ఆలోచించాలో ఉపాయం లేని మాత్రం కాదు. శ్రమ కలుగుతున్నాయి, ఇరికించబడిన వారు కాదు. తరమబడుతున్నాం, దిక్కు లేని వారు కాము. ఏంటి ఇలా అన్నాడు? 7వ వచనం చదువు, ఇప్పుడు బాగుంటుంది. ఆ బలాజ్యము, ఆ బలాజ్యధికము మామూలమైనది కాక, మా బలాధికం. ఎలా నిలబడుతున్నారండి ఈ కుటుంబం? ఎన్ని గాలులు వీచాయి, ఇంత నీరు వీళ్ళని తాకింది, ఎలా నిలబడుతున్నారు? ఎన్ని ఆర్థిక నష్టాలు కలిగాయి, ఇంత అనారోగ్యంగా ఎలా నిలబడుతున్నారు? మాది కాదు, మా బలము ఆయనే. దేవుని దయ్యుడినట్లు ఆయన మంటి కట్టంలో నుండి మమ్మలను మహిమైశ్వర్యంగా ఆయన మమ్మల్ని మార్చాడు. మంటి ఘటంలో ఆయన మమ్మలను మహిమైశ్వర్యములుగా నిలబెట్టాడు. మమ్మల్ని నిలబెట్టినది దేవుడు కనుక ఎట్టిపోయిన శ్రమ కలిగిన ఉపాయం లేని వాళ్ళం కాదు. శ్రమ కలిగిన, ఇరికింపబడిన, అపాయాలున్న ఏది కూడా మమ్మల్ని ఏమి చేయలో అట్టి గొప్ప ధైర్యం ఎవరి వల్ల కలిగిందంటే మా దేవుడు మాకు బలాధ్యాధికారం ఇచ్చాడు. బలము కలిగించాడు. అంతరంగంలో నేనున్నాను, భయపడకని సెలవిచ్చాడు. ఆమేన్. యేసు ప్రభువారు ఈ మాటలు చెప్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. 2 కుటుంబాలను వివరించారు. 2 కుటుంబాలు. ఒక కుటుంబం ఇసుక మీద కట్టుకుంది, ఇంకొక కుటుంబం బండ మీద కట్టింది. ఇసుక మీద కట్టబడినది నా మాటలు విని దాని ప్రకారం చేయక, ఆ ప్రకారం చేయక ఇసుక మీద కట్టేసుకుంది. కట్టుకోవడం తొందరగా అయిపోవాలని అయిపోయింది. కానీ దాని మీదకి గాలి, నీరు, వరద తాకగా అది కూలిపోయింది. ఇంకొక కుటుంబం బండ మీద కట్టబడింది. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలుంటాడు. ఆ ఇంటి మీదకి కూడా గాలి రాదల్లా, గాలి వీచెను, వాన కురిసెను, వరదలు వచ్చెను. సమస్యలనే వస్తాయి, సమస్యలు వస్తున్నాయి. దేనికి సమస్యలు వచ్చేది? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. దేనికి సమస్య వచ్చేది? ఎందుకు నీకు ఈ సమస్య వచ్చింది? సమస్య గల కారణం ఏంటి తెలుసా? దేవుని స్వరూపులకు మనం మార్చబడ్డానికి. పేతురు తన గ్రంథాల పత్రికలో రాస్తాడు, మనం ఆయన మహిమ రూపంలో స్వరూపులోకి మార్చకు. అట్లాంటి శ్రమలు మనకు కలుగుతున్నాయి. దీనికి ఒక వింతలాగా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అంటాడు పేతురు. ఎంత బలమైనటువంటి గాలి, వాన, వరద వీచిన ఆ ఇల్లును పడద్రోయలేదు. ఆ ఇల్లు దృఢము కలిగి నిలబడిన కారణం ఏంటంటే దాని ఫౌండేషన్ యేసు మీద కట్టబడిన ఇల్లు. పానికి పునాది క్రీస్తు. ఆ క్రీస్తు మీద కట్టబడిన హృదయం అది దేనికి జడియదు, ధైర్యంగా నిలబడుతుంది. ఆమేన్. గట్టి చెప్పండి. ఒక వ్యక్తి దృఢంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం విందామా? దృఢంగా ఉండాలి ఏం చేయాలిరా? 4 20mm రాడ్లు తీసుకొచ్చి, కొంచెం ఇసుక తీసుకొచ్చి, కొంచెం కంకరేసి, కేసీబీ సిమెంట్ ఒకటి పట్టుకొచ్చి, 2 డబ్బాలు అటు 1 డబ్బా ఇటు డబ్బా 2 డబ్బాలు పెట్టి ఏం చేయాలి? దాంట్లో పోస్తే అది దృఢంగా ఉంటుంది. అవునా? చెప్పరే. మరి మనం ఎట్లా ఉండాలి? సిమెంట్ రాయిలు ఇటుకలు దృఢంగా ఉండడం చూస్తున్నావే, మనం ఎలా దృఢంగా ఉండాలి? మనలో కొన్ని దృఢపరచుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఇలా చెప్తున్నా. 7 సంఘాల్లో ఒక సంఘాన్ని చెప్తున్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మాట్లాడబడుతుంది. ఏమనండి? ఇదిగో నీ క్రియలు చచ్చిపోయాయి, ఇప్పటికే చచ్చిపోయాయి. నీ నరాలు బలహీనమైపోయాయి. ఇప్పటికే సావు బతుకుల మధ్యలో ఏలాడుతుంది నీ హృదయం.
చచ్చిపోయాయి, ఇక ఉందే కొంచెం లైఫ్. ఇప్పుడు చావనయ్యున్న వాటిని నీవు స్థిరపరచుకో. చావనయ్యున్న వాటిని నీవేం చేయాలంటే దేవుని వాక్యం చేత బలపరిచి స్థిరపరచు వాటిని. దృఢంగా ఉండకు. కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత రాబో దినాల్లో కూడా మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచన భాగం. నెంబర్ 1, మనస్సును దృఢపరచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేని చేయాలా? యెహోషాపాతు ఏం చేశాడు? మనస్సును నిలుపుకొని మనసు దృఢంగా నిలబెట్టుకోవాలి. మనసు స్థిరంగా ఉండదండి. పొద్దున ఒకలాగా ఆలోచించింది, రాత్రి ఒకలాగా ఆలోచించింది. రాత్రికి ఉంది పొద్దున ఉండదు, పొద్దునకు ఉంది రాత్రికి ఉండదు. మారిపోతుంది. దీనికి అంతా మిమిక్రీ. ఇంగ్లీష్లో మైండ్ అని ఉంది, దీంట్లో థాట్స్ అనేది అనేక రకాలుగా వచ్చేస్తుంటాయి. గలగల గలిబిలి చేసేస్తుంది. మనసు కనపడదు, చాలా ప్రక్రియ చేస్తుంది. 2వ దశలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చాలా మంది ఎలా ఉంటారు? చంచల మనసు కలిగిన వారుగా ఉన్నారట. ఎలా ఉన్నారు అంటే చెప్పండి, స్థిరం లేని మనసు. ఏ మనసు ఇది? అక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు, వాళ్ళ దగ్గర ఒక మాట, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక నడక, ఇక్కడ ఒక నడక. స్థిరంగా ఉండదు. ఒక త్రాగుబోతుంది చూడండి, ఊరికే ఎన్ని మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతూ, అన్ని దొంగ మాటలే. అందరు భార్య అట్టనబాకే నేను మీద ఒట్టే, ఈ రోజు నుంచే నేను మంచిగా ఉంటాను చూడే అన్నాడు. పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళాడు. సాయంత్రం అయింది కదండి, నరాలు ఆడిస్తూ ఉంటాయి. నరాలకు ఒక షేకింగ్ ఇస్తుంది. నరాలు టైం అయింది నరాలు ఉడికిపోతాయి. అది చూసారా? నరాలు ఉడికిపోతాయి. టైం అయింది, పా ఎక్కడ షాప్ ఉంటుందో తొందర పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఆగి వెళ్ళిపోవాలి లోపలికి. ఇంటికి వచ్చి తోలుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ పొద్దున్నయింది, భార్య గోలెట్టి తిట్టింది, అరిచింది. ఏం బొరకెక్కువ, ఎందుకంటే వాళ్ళు లేడు. పొద్దున్నయింది, మళ్ళీ మైండ్లోకి వచ్చాడు. నీ మీద నా మీద నీ ఒట్టు నీ దొంగ మొహోడా అని అంది, గరిచింది. నీ మీద ఒట్టెత్తి నిజంగా నాకు కూడా సరిగ్గా నిలబడలేదు, మనసు స్థిరంగా లేదే. సాయంత్రం ఎంత కాడికి వచ్చేద్దాం అనుకున్నాను, చూడకూడదు అనుకున్నాను, చూశాను. కనుక నీ మీద ఒట్టేయకూడదు, నిజంగా నువ్వు తప్పు, నిజమే, మంచి మాట చెప్పావు. రాయే నా కుమార్తెరా, నీ మీద ఎత్తన్నాడు. ఇది ఎవరి మీద ఎత్తే ఏం ప్రయోజనం అండి? మనసు స్థిరంగా ఉంటుందండి. ఎవరా? దేవుని పిల్లలు దృఢంగా ఉన్నటువంటి నీ మనస్సుని చంచల మనసుడుగా ఉండకూడదు, దృఢంగా నిలబెట్టుకోవాలి. బైబిల్ లేఖనం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం, ధర్మశాస్త్రమును గైకొని అనుసరించుటకు మీ మనస్సును దృఢపరచుకోండి అంటాడు. దేని కొరకు దృఢపరచుకోవాలి? ఈ మనసు దేని కొరకు దృఢపరచుకోవాలి చెప్పరే? వాక్యం చదవడానికి, వాక్యాన్ని చదవడానికి, వాక్యం చదివి దాని ప్రకారం నడవడానికి దృఢపరచుకోవాలి. నేను ఇలాగ నడవాలి ఇక మీదట. ఒకప్పుడు తప్పు చేశాను, ఇక చేయకూడదు, నా దేవునితో నేను నడవాలి. ఆమేన్. ఇది రావాలి. మనస్సు దేనిలో దృఢంగా ఉంటుందో పాపం చేయడానికి కొంతమంది ఏం చేస్తారంటే మనసును చాలా గట్టిగా నిబ్బరంగా దృఢంగా చేసుకుంటారు. చెయ్యాలి అట్టాగే. ఈ రాత్రి పాపం చేయాలి, ఈరోజు లేకపోతే రేపటి దినం తప్పకుండా వెళ్ళాలి. చూసారు ఎంత ధైర్యము? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? కొద్దిమంది లోక సంబంధమైన కార్యాలు చేయడానికి హృదయాలను ఎంత దృఢపరుచుకుంటున్నారో. ఏదైనా సాధించుకోవాలనుకుంటే పిల్లలు, అది కొంటావా కొనవా,
నాకు బట్టలు కొంటావా కొనవా? చూసారా, నన్ను ఊరికి పంపివా? మమ్మీ వచ్చిందా? ఊరికి పంపివా? చూసావా ఎంత దృఢపరుచుకుంటుందో? పంపించు, నువ్వు ఎక్కడికి పంపించు, నన్ను ఎక్కడికి చూడలేవు. అది ఏదో మమ్మీ అయితే వాళ్ళ కొడుకేడి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ అంటుంది, ఎజ్రా కాలంలో ప్రజలందరూ కూడాను దేవునికి అవిధేయులైనప్పుడు వాళ్ళ జీవితం ఎంత భయంకరమైపోయిందంటే వారందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. తిరిగి మరలా నెహెమ్యా కాలం, ఎజ్రా కాలంలో కట్టబడతా ఉంది. తిరిగి మరలా వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారంటే, మొదట మీరు మరిచిపోయిన విషయాలు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుటకు, గాయకొనుటకు, దాన్ని అనుసరించటకు, దాని కట్టడలను విధులను నేర్పించటకు దృఢ నిశ్చయము చేసుకొని. ఏ నిశ్చయం చేసుకున్నారట? వాక్యం చదవటానికి, వాక్యం చదువు రానులు వినటానికి, విన్న వాక్యం చదివిన వాక్యం గై కొనటానికి దృఢ నిశ్చయం చేసుకునగా తిరిగి మరలా యెరూషలేము ప్రాకారాలు కట్టబడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మరలా కుటుంబం కట్టబడతా ఉంది. దేవుని వాక్యం చదవటానికి, వినటానికి, గైకొనటానికి మనసు దృఢంగా ఉండాలి. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 19వ వచనం. మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు మీరు మీ మనసులను దృఢపరచుకోండి. ఏం చేయాలట? దేవుని వెతకటానికి మీ మనసులను దృఢపరచుకోవాలి. మందిరానికి వచ్చావు, ఏం వెతుకుతున్నావు నువ్వు? వాళ్ళు ఎలాంటి చీర వేశారు, వీళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ జుట్లు ఎట్టున్నాయో, వీడు చిరిగిపోయిన ప్యాంట్ ఏంటో, వీడు ఎట్ట నవ్వాడు, వాళ్ళ మొహం నన్ను చూడంగానే ఎట్టా పెట్టారు. ఎవడు చూడమని నిన్న అయ్యా. వాక్యం అంటుంది, విశ్వాసకర్తను దేవుని కదా నువ్వు చూడాల్సింది. ఇవన్నీ ఎందుకు చూస్తున్నావు? ఇవన్నీ ఎందుకు నీకు? ముందు వెనక పక్కన ఇవన్నీ. విశ్వాసకర్త అయిన యేసు వైపు చూస్తూ ముందు కొనసాగాల్సిన మీరు పక్కకి, కిందకి, ముందుకి, వాళ్ళెంక వీళ్ళెంక అలవాటు అయిపోయింది, బాటలు అయ్యింది. దేవుని సన్నిధికి వచ్చావు అంతే. వాక్యం అంటుంది, దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఆయన ప్రసన్నతను వెతకాలి. ఆయన ప్రసన్నత వెతకకు మీరు ఏం చేయాలంటే ధైర్యముగా హృదయం దృఢపరచుకోవాలి. వాళ్ళు ఏంటంటే అలా ఉన్నారు, వాళ్ళ మొహం నిన్ను ఎవరు చూడమనండి ముందు. ఏమండి, యుద్ధానికి వెళ్ళాలండి. దావీదు గారు యుద్ధానికి వెళ్ళకుండా మేడ ఎక్కాడు. మరి ఎందుకు ఎక్కాడు? ఆయన ఎక్కాడు. ఎక్కిన వ్యక్తి మాటికి చూడకుండా దృశ్యాన్ని చూస్తూనే ఉన్నాడు. తన కన్నులు ఆశించే వెతికిన దాన్ని ఆశించి దానికి అడ్డుగా ఉన్న వ్యక్తిని, తన భర్తను కూడా చంపించాడు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. 51వ కీర్తనలో ఏడుస్తున్నాడు. 12వ వచనం, 10 నుంచి 12వ వచనాలు అంటాడు, నా అంతరంగంలో శుద్ధ హృదయం కలగచేయ, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. అంటే స్థిరంగా లేదు, ఈ మనసు నిబ్బరగా లేదు, దృఢంగా లేదు, అటు ఇటు గలిబిలిగా తిరుగుతూ ఉంది. స్థిరపరచు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకయ్యా. రక్షణానందం మరలా పుట్టించు. సమ్మతి కలిగిన మనసు కలగజేసి దాన్ని దృఢపరచు. నన్ను ఒక రాయి వలె, ఒక సమ్మతి కలిగిన మనసు కలిగి ఇటు అటు కదలకుండా, ధైర్యము చెడిపోకుండా నీ కొరకు నిలబడే మనసు నాకు దయచేయ. మనసు దేవుని వెతకాలి. మరి దేని వెతుకుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లా. ఏవేవో వెతుక్కుంటా జీవితంలో పాడు చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత వెతుకు. ఆయన నీ పట్ల కార్యం చేయగలవాడు.
ఆమేన్. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు మరియు 15 వచన భాగాన్ని గమనించండి. ఆ కాలంలో ప్రజలందరూ పనులు చేసుకుంటున్నారు. ఇంట్లో అందరూ పనులకి వెళ్తే ఇంట్లో ఎంత ఆర్థికంగా బాగుంటుందండి. ఒక్కరు కాదు, అందరు పనికే, అందరూ పనులకి వెళ్తున్నారు. ఒక్కరిలో ఇంట్లో నెమ్మది లేదు. అంత కల్లోలం, దేశం అంత కల్లోలం, కలవరాలతో ఉన్నారు. సమాధానమే లేదు. ఏంటి పనులకి వెళ్తున్నాం, వస్తున్నాం, రాయిగా తిన్నాం, పడుకుంటాం, లెగుతున్నాం, మళ్ళీ పనికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏంటి ఇలా ఉంది? అంత కలవరంగా. ఎందుకని ధైర్యం చెడిపోయావు? ఎందుకని కుటుంబాల్లో సమాధానం లేదు? ఏంటి పోరు, ఏంటి గోళ అనుకుంటుంటే ప్రవక్త వచ్చి గద్దించాడు. సరి చేసుకుంటే ముందు దేవుని సరిగ్గా వెతకండి. మీరు వెతకట్లే, ఏదో స్టైల్కి వచ్చారు, వెళ్తున్నారు అంతే. సరిగ్గా వెతకండి. ఆయన వెతికితే సహాయం చేయడానికి ఏముందంటే, మొదట ఆయన సహాయం చేయగలిగింది నెమ్మదిని కలగజేస్తాడు. ఇప్పుడు చదవండి 15వ వచన భాగం. యూదా వారందరూ సంతోషించిరి, వారి పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉండేది. ఏం చేశారంట? ఎలా వెతికారు? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయన వెతికి ఉండేది. గనక యెహోవా ప్రత్యక్షమై చుట్టూ ఉన్న యుద్ధము లేకుండా నెమ్మది కలగజేసెను. ఏం చేశాడంట ఆయన? నెమ్మది కలగజేశాడు. నువ్వు దేవుని ప్రత్యక్షతను వెతకగలిగితే ఆయన నీ హృదయంలో ఏముంచుతాడంటే నెమ్మదిగా ఉంటాడు. పేతురు జైల్లో పెట్టారండి. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. అసలు ఎంత కలవరం ఉంటుంది. హాయిగా నిద్రపోతున్నాడు జైల్లో. పేతురు గాఢ నిద్ర కలిగి ఉండగా దూత ఆకాశం నుంచి దిగి జైల్లోకి వచ్చింది. లే పేతురు లేదా, బయటికి వెళ్తుందా? దేవుని పిల్లలు, దేవుని ఎదిగే బిడ్డలు కలవరపడరు. కలవరపరిచే పరిస్థితులు హృదయాన్ని తాకుతున్న కలవరపడరు, ధైర్యంగా నిలబడతారు. కారణం ఆయన చుట్టూ నెమ్మది కలగజేవాడు ఆయనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఆయన వెతకలేదు. 2026 సంవత్సరాలకు ముందు ఆ పరలోకపు దైవం మనల్ని వెతుక్కుంటూ నశించిపోతున్న మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయనే దాసుడయ్యాడు. ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. స్వరూపం, అందమైనటువంటి ముఖం ఏ స్వరూపం లేకుండా మార్చబడింది. గాయపరచబడ్డాడు. ఆయన గాయాలలో మనకు స్వస్థతను కలగజేయటకై ఆయన రక్తం కార్చబడింది. ఆయన రక్తం చేత తన పిల్లలను ఆయన శుద్ధీకరించడానికి ఆయన రక్తం కార్చబడింది. ఆయన మరణించాడు. ఆయన మరణం ద్వారా తిరిగి లేచడం ద్వారా మనం నీతిమంతులుగా చేయటకై మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఆయన పేరు యేసు. నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చిన పరలోకపు దైవం. ఎవరు మనం వెతికింది? ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. యోదయకాలం ఎప్పుడైనా నీ హృదయపు ద్వారాన్ని తెరిచి చూడు. ఆయన నీకు అర్థమవుతాడు. దేవుడు వాక్యం అంటుంది, నేటి ప్రవాహం కలుగుతున్నా ఎలాగున రాయి స్ట్రాంగ్గా ఉంటుందో అలాగున దేవుని పిల్లలు ఉండాలి. వరవడి ఎంత కలుగుతున్నా అది దొర్లింపబడక నిలబడుతుందో అలాగున దేవుని పిల్లలు నిలిచి ఉండము గాక. ఆయన రాకడ కడబోరత్వని వినబడుతున్నప్పుడు మనమందరము కూడాను ఆయన ఎదుట నిలబడదము గాక. లేచి నిలబడదాం అందరం.